కంచెగచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వ చర్యలకు సంబంధించి తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సర్కార్. ఏఐ వీడియోస్తో ఉన్నది లేనట్లు లేనిదున్నట్లు సృష్టించారని పిటిషన్లో చెప్పింది. బుల్డోజర్లను చూసి నెమళ్లు జింకలు పారిపోతున్నట్లు ఏఐ వీడియోలు సృష్టించారన్నారు. నకిలీ వీడియోలు సృష్టించిన వాళ్లపై చర్యలకు ఆదేశించాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. ఏప్రిల్ 24న వాదనలు వింటామని హైకోర్టు చెప్పింది. కంచెగచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వ చర్యలకు సంబంధించి తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సర్కార్. ఏఐ వీడియోలతో ఉన్నది లేనట్లు లేనిదున్నట్లు సృష్టించారని పిటిషన్లో చెప్పింది. బుల్డోజర్లు చూసి నెమళ్లు జింకలు పారిపోతున్నట్లు ఏఐ వీడియోలు సృష్టించారన్నారు. నకిలీ వీడియోలు సృష్టించిన వాళ్లపై చర్యలకు ఆదేశించాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. ఏప్రిల్ 24న వాదనలు వింటామని హైకోర్టు చెప్పింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఈ ఫేక్ వీడియోస్ పై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? కంచెగచ్చిబౌలి 400 ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటికే చాలా రోజుల నుండి నాటకీయ పరిణామాలు మనం చూస్తున్నాం. హెచ్సియు వద్ద కొంతమేరకు అటు విద్యార్థి సంఘాల ఆందోళన అనుకోవచ్చు, లేకపోతే సోషల్ మీడియా ద్వారా చాలా వరకు వీడియోస్ బాగా స్ప్రెడ్ అయిపోయిన పరిస్థితి. అయితే ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఉన్నవి లేనట్లు, అసలు నిజం కానివి కూడా నిజం అంటూ చిత్రీకరించే ప్రయత్నం కొందరు చేస్తున్నారు అంటూ కూడా దీనిపైన ప్రభుత్వం సీరియస్గా తీసుకొని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ 400 ఎకరాల సంబంధించిన భూమిలో ఇటు బుల్డోజర్లు వెళ్ళి చెట్లని కూల్చే ప్రక్రియ చేస్తున్నారు. దాంతోపాటు అక్కడున్న జింకలు నెమళ్ళు అన్ని కూడా అక్కడ నుండి పరుగులు తీసిన పరిస్థితి ఉంది అంటూ కూడా ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో అసలు అక్కడ గ్రౌండ్ లెవెల్లో లేని సిచ్యువేషన్ని కూడా ఉన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం కొందరు చేస్తున్నారు అంటూ ప్రధానమైన ఆరోపణలు అనుకోవచ్చు. దాదాపుగా మనం ఇటీవల కాలంలో కూడా చూసాము. సోషల్ ప్లాట్ఫామ్స్లో ఏ సోషల్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా హెచ్సియుకి సంబంధించిన భూ వివాదం అనుకోవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ తోని తయారు చేసిన వీడియోసే చాలా వరకు వైరల్ అవ్వడము, అక్కడ రాత్రి వేళలో కూడా లైటింగ్ ఉండి అక్కడ నెమళ్ళు జింకలు అన్నీ కూడా పరుగులు పెడుతున్నట్లు కూడా వీడియోస్ చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి. సో దీని ద్వారా చాలా వరకు తెలియని ప్రజలు ఏం జరుగుతుంది అనేది కూడా చాలా క్లియర్గా ప్రజలకు తెలియదు. కానీ వాళ్ళ ఎమోషన్స్ తోటి ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఉపయోగించుకొని కొందరు కావాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే దిశగానే ఈ వీడియోస్ని సర్క్యులేట్ చేస్తున్నారు అంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన వాదనలు కూడా సుదీర్ఘంగా జరిగాయి. ఇటు సుప్రీంకోర్టు న్యాయవాది గురుస్వామి చాలా వరకు వాదనలు వినిపించారు. ఈ ఆర్టిఫిషియల్ టెక్నాలజీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ఈ వీడియోస్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం ద్వారా లేనివి కూడా ఉన్నట్లు చూపించే వెసులుబాటు ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఆ విధంగా ఉంటుంది. కేవలం మన పేరు కావచ్చు, లేకపోతే ఫలానా వ్యక్తి పేరు ఆ ఫోటో పెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఆ కంటెంట్లో అది రాస్తే దానికి సంబంధించిన వీడియో ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇలాంటి టెక్నాలజీ ఉంది. సో ఆ టెక్నాలజీని చాలా వరకు వాడుకునే దాంట్లో ఈ విధంగా మిస్యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇదొక సెన్సిటివ్ ఇష్యూ. చాలామంది స్టూడెంట్స్ కూడా ఇందులో ఏం జరుగుతుంది అర్థం కాని పరిస్థితిలో ఉన్న టైంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని ఉపయోగించుకొని అక్కడ మొత్తం కూడా వన్యప్రాణులు బలైపోతున్నాయి. వన్యప్రాణులు బతికే చోట ప్రభుత్వము ఈ విధంగా బుల్డోజర్లను తీసుకొచ్చి మొత్తం కూడా కొలాప్స్ చేస్తుంది. అక్కడ చెట్లన్నింటిని కూడా కొట్టివేస్తుంది. దాని ద్వారా వన్యప్రాణులు కూడా భయాందోళనతో పరుగులు తీస్తున్నాయి. వన్యప్రాణులు చచ్చిపోతున్నాయి అంటూ కూడా కొన్ని వీడియోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సర్క్యులేట్ చేయడం ద్వారా చాలా వరకు చెడుగా ఇది ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం కూడా మొత్తం కూడా నెగిటివ్గా చేస్తుంది అనే ఒకటి పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా ఈరోజు ప్రభుత్వం సంబంధించిన న్యాయవాది గురుస్వామి వాదనలు వినిపించారు. సో ఈ వాదనలు అన్ని కూడా విన్న తర్వాత దీనికి సంబంధించి అంటే సైబర్ ఎక్స్పర్ట్స్ కూడా ఏం చెప్తున్నారు అనే దానిపైన కూడా వాదనలో చాలా క్లియర్గా గురుస్వామి చెప్పారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్నాలజీని చాలా వరకు మిస్యూజ్ చేశారు. ఈ ఇష్యూలో మాత్రం దాన్ని బేస్ చేసుకునే పూర్తిగా హెచ్సియు ల్యాండ్స్ సంబంధించి మొత్తం కూడా ప్రభుత్వము ఈ విధంగా వన్యప్రాణుల్ని బలి తీసుకుంటుంది అనే కోణంలో మొత్తము పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయితే వీడియోస్ క్రియేట్ చేసి పబ్లిక్లో వాటన్నిటిని కూడా సర్క్యులేట్ చేస్తున్నారో అవన్నీ కూడా పచ్చబద్ధము. అక్కడ వాస్తవం వేరు, గ్రౌండ్ రియాలిటీ వేరు అనేది చాలా క్లియర్గా ఈరోజు ప్రభుత్వం తరఫున పిటిషన్ సంబంధించి వాదనలు వినిపించారు. సో వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 24కి ఈ పిటిషన్ సంబంధించిన వాదనలు మళ్ళొకసారి అంటే వాయిదా వేశారు. ఏప్రిల్ 24కి దీనిపైన మరొకసారి వాదనలు జరిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్ ఏదైతే సర్క్యులేట్ అవుతున్నాయో అందులో ఎలాంటి నిజం లేదు. ప్రభుత్వం
పైన కొంతవరకు చెడ్డ పేరు తీసుకొచ్చే దిశగానే కొన్ని వర్గాలకు సంబంధించిన వారు కానీ కొందరు ఈ విధమైన వీడియోస్ క్రియేట్ చేశారు అని చెప్పడంతో పాటు ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్ సంబంధించి పోలీసులు కూడా సీరియస్గా వెళ్తున్న పరిస్థితి. దానిపైన ఎవరైతే ఆ విధంగా క్రియేట్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఉందో వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తున్న సిచ్యువేషన్ మనం చూసాం. దీనిపైన మరింత లోతుగా కూడా గచ్చిబౌలి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తామంటూ ఒకవైపు పోలీసులు చెప్పడం, మరొక వైపు న్యాయస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వము పిటిషన్ వేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఎస్సీఓలో ఏదైతే జరుగుతుందో అక్కడ జరిగేది ఒకటి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని వీడియోలు వేరే రకంగా బయటికి సర్క్యులేట్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా వాదనలు వినిపించారు. సో 24వ తేదీ వాయిదా వేశారు కాబట్టి 24వ తేదీ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్ సంబంధించి ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన మాత్రం కోర్టు ఏ విధమైన డైరెక్షన్స్ ఇస్తే ఆ విధంగా అధికారులు ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. సౌజన్య.